శ్రీ వెంకటేశ్వర వాస్తు జ్యోతిషాలయం వారి మాస ఫలితాల్లో భాగంగా సూర్యుడు జూలై 16 నుండి ఆగస్టు 16 వరకు కర్కాటక సంచారం అనుసరించి మేషలగ్నం వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాము. మేషలగ్నానికి లగ్న అష్టమాధిపతి అయిన కుజుడు ద్వితీయములో, నవమ భాగ్యాధిపతి అయిన గురువుతో కలిసి ద్వితీయంలో ఉన్నాడు. కావున ఇది శుభంగా ఉంటుంది. కుజగురువులు ద్వితీయ స్థానంలో ఉండటం వలన కుటుంబంలో అనుకూలము, మీ వాక్కు ఫలిస్తుంది. కుటుంబంలో మంచి సత్సంబంధాలు కుటుంబంతో ఉండడము, మాటకు విలువ పెరగడము జరుగును. ధనచలామణి విషయంలో శుభంగా ఉంటుంది. ఇక నవమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు దశమ వృత్తి స్థానాన్ని చూడటం వలన ఉద్యోగాల్లో వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది. కీర్తి గౌరవాలు పెరుగుతాయి. వ్యాపారంలో శుభంగా ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. గురువు శత్రురోగ రుణస్థానాన్ని చూడడం వలన రుణాల వలన ఇబ్బందులు తగ్గును. నూతనంగా రుణ ప్రయత్నం చేసేవారికి త్వరగా రుణాలు మంజూరయ్యే అవకాశం ఉంటుంది. మొండి బాకీలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. శత్రువుల మీద పైచేయి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటుంది. అదృష్టం కలిసి రావడము జరుగుతుంది. శత్రు రోగ విముక్తి జరుగుతుంది. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి శుభంగా ఉంటుంది. కీర్తి గౌరవాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక కుజుడు ద్వితీయంలో ఉండి పంచమ స్థానాన్ని చూడడం వలన సంతాన విషయంలో శుభంగా ఉంటుంది. సంతానం కొరకు ప్రయత్నం చేసేవారికి ఈ నెల శుభంగా ఉంటుందని చెప్పవచ్చును. అట్లాగే పిల్లలు మాట వింటారు. విద్యార్థులకు ఇది మంచి సమయంగా చెప్పవచ్చును. విద్యార్థులు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఉపాధ్యాయులకు విద్యార్థులకు మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఇక లాభస్థానంలో ఉన్న శని వలన వ్యాపారస్తులకు లాభాలు తగ్గడము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో ఉండేవారికి ఇబ్బందులు ఏర్పడము, అట్లాగే శని పంచమ స్థానాన్ని చూడటం వలన పంచమంలో ఉన్న బుధ శుక్రులు బలము పెరిగి సంతానానికి ప్రయత్నం చేసేవారికి ఆటంకాలు, విద్యార్థులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది. కాబట్టి శని బుధ శుక్రులకు పరిహారాలు చేసుకున్న శుభంగా ఉంటుంది. ఇక శని తన దశమ దృష్టితో అష్టమ స్థానాన్ని చూడటం వలన చేసే పనుల్లో ఆటంకాలు, ఇబ్బందులు, ఆకస్మికంగా ఏవైనా ఇబ్బందులు జరగడం, ఆకస్మిక సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి శనికి పరిహారం చేసుకున్న శుభంగా ఉంటుంది. ఇక పంచమ స్థానంలో ఉన్న బుధుడిని శని చూడడం వలన ఆరోగ్య విషయంలో ఇబ్బందులు, అట్లాగే బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశము కలదు. కాబట్టి శని బుధ శుక్ర దశలు కానివారు, శని బుధ శుక్ర భుక్తులు నడుస్తున్నవారు శని బుధ శుక్రులకు పరిహారాలు చేసుకోవడము, శనికి నువ్వులు నల్లని వస్త్రము, బుధునికి ఆకుపచ్చ రంగు వస్త్రము పెసర్లు, శుక్రునికి తెల్లని వస్త్రము బొబ్బర్లు దానం చేయడము, అట్లాగే వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనము, వెంకటేశ్వర స్వామికి పూజలు చేసుకోవడము, ఆంజనేయ స్వామి
దేవాలయ దర్శనం వలన ఈ శని బుధ శుక్రుల దోషాలు తొలగి ఈ మేషలగ్నం వారికి శుభంగా ఉంటుందని తెలపవచ్చును. శుభం. సూర్యుడు జూలై 16 నుండి ఆగస్టు 16 వరకు కర్కాటక రాశిలో సంచరించు సమయంలో వృషభ లగ్నం వారికి మాస ఫలితములు తెలుసుకుందాము. వృషభ లగ్నం వారికి ఈ నెలలో దశమ స్థానంలో శని, లగ్నములో బృహస్పతి, కుజుడు మరియు తృతీయములో సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఉన్నారు. అలాగే ఈ నెల చివరి భాగంలో బుధ శుక్రులు చతుర్థ స్థానములోకి వెళ్తారు. తృతీయంలో సూర్యుడు, అట్లాగే బుధ శుక్రులు తృతీయ చతుర్థ స్థానాల్లో ఈ నెలలో సంచరిస్తారు. ఈ గ్రహ సంచారాన్ని బట్టి వీరికి ఈ నెలలో మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాము. శని దశమంలో ఉండటం వలన చేసే ఉద్యోగంలో అనుకూలత, ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి శుభ ఫలితాలు ఉండే అవకాశం కలదు. అట్లాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ నెలలో వృషభ లగ్నం వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సూర్య శుక్ర బుధులు తృతీయ స్థానంలో ఉండడం వలన ఈ వృషభ లగ్నం వారికి మంచి యోగంగా చెప్పవచ్చును. వీరికి ఈ నెలలో దైవ బలం వీరికి బాగా కలిసి వస్తుంది. మరియు ఈ నెలలో అదృష్టం బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చును. ఇక తమ్ముళ్ళు చెల్లెళ్ళ సహాయ సహకారాల వలన చేసే పనుల్లో వారి సహకారము ఎక్కువగా ఉండి మంచి ఫలితాలు లభిస్తాయి. తండ్రి వలన మంచి సహకారం లభిస్తుంది. అట్లాగే తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం ఉంటుంది. బుధ శుక్ర సూర్యులు ఈ 3 గ్రహాలు తృతీయంలో ఉండడం వీరికి మంచి యోగంగా చెప్పవచ్చును. తమ్ముళ్ళు చెల్లెళ్ళు తండ్రితో మంచి సత్సాంగత్వం పెరగడము, అదృష్టం కలిసి వస్తుంది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వచ్చే అవకాశాలు మంచి అవకాశాలు వచ్చే సమయం ఇది. కావున ఆ అవకాశాలను అందిపుచ్చుకొని శుభ ఫలితాలను పొందాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇది బాగా కలిసి వచ్చే సమయము. ఇక ఈ నెల చివరి నుండి బుధుడు చతుర్థములో ఉండటం వలన స్థిరాస్తులు, బిజినెస్కు ఇది మంచి సమయంగా చెప్పవచ్చును. బుధుడు వ్యాపారానికి ఈ నెలలో బాగా సహకరిస్తాడు. ముఖ్యంగా కిరాణా వ్యాపారము మరియు మెడికల్ షాపులు మొదలగునవి బుధుడు చతుర్థములో ఉండటం వలన బాగా కలిసి వచ్చే అవకాశం కలదు. మరియు నూతనంగా వ్యాపారం ప్రారంభించే వారికి కూడా ఈ బుధగ్రహము బాగా సహకరిస్తుంది. ఇక ఈ వృషభ లగ్నం వారికి కొత్తగా ప్రాపర్టీస్ కొనేవారికి కూడా ఇది మంచి సమయంగా చెప్పవచ్చును. ముఖ్యంగా బుధుడు చతుర్థంలో ఉండటం వలన కమర్షియల్ ప్రాపర్టీస్ తీసుకునే వారికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చును. ఇక లగ్నంలో ఉన్న కుజుడు చతుర్థాన్ని బుధుణ్ణి చూడటం వలన ఈ బుధుడు ఇచ్చే ఫలితాలకు కాస్త ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ కుజునికి పరిహారాలు చేసుకున్న బుధుడు ఇచ్చే శుభ ఫలితాలను పూర్తిగా పొందవచ్చును. ఈ వృషభ లగ్నం వారికి కుజునికి పరిహారాలు చేసుకున్న బుధుడు పూర్తిగా సహకరించే అవకాశము వీరికి ఈ నెలలో కలదు. ఇక శుక్రుడు ఈ నెల చివరిలో వృషభ లగ్నం వారికి చతుర్థ స్థానానికి వస్తున్నాడు. కావున నూతనంగా వాహనాలు తీసుకునేవారు ఈ నెల చివరి దాకా ఆగి
ఆ తరువాత నూతన వాహనాలు తీసుకున్న శుభంగా ఉంటుంది. ఇక్కడ బుధుడు శుక్రుడు వృషభ లగ్నం వారికి చతుర్థంలో ఉండటం, ఈ చతుర్థాన్ని శని చూడటం బాగా కలిసి వస్తుంది. కానీ చతుర్థాన్ని కుజుడు కూడా చూస్తున్నాడు కాబట్టి కొంత ఇబ్బంది కలిగిస్తాడు. కాబట్టి ఈ బుధ శుక్ర శనుల శుభ ఫలితాన్ని పొందాలనుకుంటే కుజుడికి పరిహారాలు చేసుకున్న ఈ బుధ శుక్ర శనులు ఇచ్చే శుభ ఫలితాలను ఈ నెలలో వృషభ లగ్నం వారు పొందుతారు. ఇక బుధుడు చతుర్థములోకి వచ్చి దశమాన్ని చూస్తున్నాడు కావున ఉద్యోగ విషయంలో చేసే వృత్తి వ్యాపారాల్లో ఈ వృషభ లగ్నం వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో వీరికి బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చును. ఈ వృషభ లగ్నం వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు, అనుకున్న ప్రదేశమునకు ట్రాన్స్ఫర్లు, ఉద్యోగం చేసే చోట కలిసి వచ్చే అవకాశము ఈ బుధుని వల్ల కలుగుతున్నది. ఇక వీరికి బంధుమిత్రులు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారు. వీటి వలన వృత్తి ఉద్యోగాలలో అనుకూలంగాను ఉండే అవకాశం కలదు. ఇక ఉద్యోగం చేసే ప్రదేశంలో గ్రూపుగా చేసే పనులు బాగా కలిసి వస్తాయి. అనగా టీం వర్క్స్ ఈ ఉద్యోగస్తులకు ఈ వృషభ లగ్నం వారికి ఈ నెలలో బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చును. ఇక వీరికి ఈ నెలలో చేసే ప్రయాణాల్లో మంచి ఉత్సాహము, ఉల్లాసంగా జరిగే అవకాశం కలదు. ముఖ్యంగా వృషభ లగ్నం వారికి ఈ నెలలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ వృషభ లగ్నం వారికి లగ్నములో ఉన్న గురు కుజుల వలన కలిగేటువంటి ఫలితాలను కూడా తెలుసుకుందాము. లగ్నంలో ఉన్న కుజుడు అష్టమాన్ని చూస్తున్నాడు కావున అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం కలదు. ముఖ్యంగా పైనుండి కింద పడటము, మెట్లు ఎక్కేప్పుడు దిగేప్పుడు జారిపోవడము, నడిచేప్పుడు జారిపోవడము జరిగే అవకాశాలు కలదు. ఎందుకనగా కుజుడు అష్టమాన్ని చూస్తున్నాడు కావున ఈ ఇబ్బందులు కలిగే అవకాశం కలదు. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. దానికి తోడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఈ వృషభ లగ్నం వారు కుజుడికి పరిహారాలు చేసుకున్న ఇబ్బందుల నుండి బయటపడగలరు. ఇక గురువు లగ్నంలో ఉండటం వలన చేసే పనుల్లో ఆటంకము, విద్యార్థులకు విద్యలో ఇబ్బందులు, కొత్త కోర్సులు నేర్చుకునే వారికి ఇబ్బందులు కలిగే అవకాశం కలదు. అలాగే ఉపాధ్యాయులకు విద్యార్థులకు మధ్య అనుకూలత లేకపోవడము, పిల్లలు చెప్పిన మాట వినకపోవడము, శరీరం సహకరించకపోవడము, సరైన ఆలోచనలు రాకపోవడము జరుగును. కావున గురుదశ కాని వారు తప్పకుండా గురువుకు పరిహారాలు చేసుకున్న ఈ ఇబ్బందుల నుండి బయటపడవచ్చును. ముఖ్యంగా ఈ వృషభ లగ్నం వారు ఈ నెలలో గురుదశ కుజదశ కానివారు, గురు కుజ దశాభుక్తులు నడుస్తున్నవారు గురు కుజులకు పరిహారాలు చేసుకున్న మరియు శివాలయ దర్శనం చేసుకున్న, శివాలయంలో పూజలు జరిపించటం వలన గురువుకు శనిగలు మరియు పసుపు వస్త్రము దానం చేసిన, కుజునికి కందులు ఎర్రని వస్త్రము దానం చేసిన ఈ గురు కుజుల దోషము నుండి బయటపడవచ్చును. శని బుధ శుక్ర రవి గ్రహాలు ఇచ్చే శుభ ఫలితాలు పొందటం, అదృష్టం కలిసి రావడం, చేసే పనుల్లో ఆటంకాలు తొలగడం జరుగుతుంది. కావున గురు కుజులకు పరిహారాలు చేసుకోవాలని సూచన. శుభం. శ్రీ వెంకటేశ్వర వాస్తు జ్యోతిషాలయము మాస ఫలితాల్లో భాగంగా సూర్యుడు కర్కాటక సంచారంను అనుసరించి మిథున లగ్నం వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము. ఈ మిథున లగ్నం వారికి
శని నవమంలో, గురుకుజులు ద్వాదశంలో ఉన్నారు. సూర్యుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. నవమాధిపతి అయిన శని భాగ్యంలో ఉండటం వలన ధనము అందుబాటులోకి వస్తుంది. అలాగే ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం కలదు. విశ్వాసం పెరుగుతుంది, మీపై మీకు విశ్వాసం పెరుగుతుంది. ఉత్సాహం కలుగుతుంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు వారి సహకారం లభించే అవకాశం కలదు. వారి వలన చేసే పనులు ముందుకు వెళ్ళే అవకాశం కలదు. అలాగే శని లాభస్థానాన్ని చూడటం వలన షేర్ మార్కెటు, స్పెక్యులేషన్లు మరియు వ్యాపారములు మంచి లాభాలు వచ్చే అవకాశం కలదు. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం కలదు. ఇక మిథున లగ్నం వారు ఈ నెలలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. దైవ దర్శనాలు, తీర్థయాత్రలు చేసే అవకాశం కలదు. దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు ఆచరిస్తారు. వాటి వలన మంచి శుభ ఫలితాలు వస్తాయి. మరియు ఈ మిథున లగ్నం వారికి ఈ నెలలో అదృష్టం మీ తలుపు తడుతుందని చెప్పవచ్చును. ఇక బుధుడు తృతీయ స్థానంలోకి రావడం వలన తమ్ముళ్ళు చెల్లెళ్ళ వలన మంచి జరిగే అవకాశం కలదు. ఇక శుక్రుడు ద్వితీయంలో శుభముగా ఉన్నప్పటికీ రవి పాపిగా శుక్రునితో కలిసి బలంగా ఉండటం వలన చెప్పుడు మాటల వలన, అపార్థాల వలన ఇబ్బందులు కలిగే అవకాశం కలదు. ఇతరులకు మీరు వారి మేలు కోరి చెప్పే మాటల వల్ల కూడా వారు అపార్థాలు చేసుకునే అవకాశం కలదు. ఇక రవి ద్వితీయ స్థానంలో పాపిగా ఉండటం వలన మాట్లాడే మాటల వలన ఇబ్బందులు ఏర్పడే అవకాశం కలదు. కుటుంబంలో మాటామాట పెరిగి ఇబ్బందులు కలిగే అవకాశం కలదు. కావున ఎంత తక్కువగా మాట్లాడితే అంత శుభంగా ఉంటుందని చెప్పవచ్చును. లేదంటే మనము 2 అని 4 పడాల్సి వచ్చే అవకాశం కలదు. ఇక అష్టమాన్ని రవి చూడటం వలన చేసే పనులు ఆలస్యం అవ్వడం జరుగుతుంది. అలాగే కుజుడు ద్వాదశంలో ఉండి షష్టమాన్ని, సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు. కావున ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం కలదు. ముఖ్యంగా చర్మ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం కలదు. చేతులకు, చెవులకు సమస్యలు ఏర్పడే అవకాశం కూడా కలదు. కావున తగు జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. అట్లాగే శత్రు రోగ రుణ స్థానాన్ని కుజుడు చూడటం వలన శత్రువుల వలన ఇబ్బందులు, అనవసరంగా చేయని దానికి కూడా రూమర్స్ ప్రచారమయ్యే అవకాశం కలదు. మరియు పార్ట్నర్షిప్పుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు వచ్చే అవకాశం కలదు. కావున ఎంత సర్దుకపోతే అంత మంచిది. అలాగే కుజుడికి పరిహారాలు చేసుకున్న పై ఇబ్బందుల నుండి బయటపడవచ్చును. ఇక గురువు పాపిగా ద్వాదశంలో ఉండి షష్టమ స్థానాన్ని చూడటం వలన ఆరోగ్య సమస్యలు మరియు అష్టమాన్ని చూడటం వలన కోర్టులో వచ్చే తీర్పులు ప్రతికూలంగా వచ్చే అవకాశం కలదు. కావున గురువుకు పరిహారాలు చేసుకున్న పై చెడు ఫలితాల నుండి బయటపడవచ్చును. గురు కుజుని దశలు కానివారు, గురుకుజుల దశాభుక్తులు నడుస్తున్నవారు గురుకుజులకు పరిహారాలు చేసుకున్న, ముఖ్యంగా గురువుకు మంచి శనిగలు, పసుపు వస్త్రము, కుజునికి కందులు, ఎర్రని వస్త్రము దానం చేసిన, శివాలయ దర్శనము, శివుని పూజ వలన వీరికి గురుకుజుల పెట్టేటువంటి ఇబ్బందుల నుండి బయటపడి శుభంగా ఉండును. శుభం. శ్రీ వెంకటేశ్వర వాస్తు జ్యోతిషాలయం వారి మాస ఫలితాల్లో భాగంగా సూర్యుడు
జూలై 16 నుండి ఆగస్టు 16 వరకు కర్కాటక సంచారం వలన కర్కాటక లగ్నం వారికి మాస ఫలితాల గురించి తెలుసుకుందాము. ఇక ఈ కర్కాటక లగ్నం వారికి లగ్నంలో రవి, శుక్ర, బుధులు 3 పాపగ్రహాలు ఉండటము, ఈ పాపగ్రహాల వలన అతివేడి, విషజ్వరాల వలన ఇబ్బందులు కలిగే అవకాశము ఎక్కువగా కలదు. ఇక శని అష్టమంలో ఉండటం వలన అనేక రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం కలదు. శని దశమాన్ని చూస్తున్నాడు కావున చేసే వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో ఇబ్బందులు ఏర్పడే అవకాశం కలదు. కావున శని దశ అయిపోకపోతే శనికి తప్పకుండా పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. శని ద్వితీయాన్ని చూడడం వలన కుటుంబ పరంగా ఇబ్బందులు, సంతాన విషయంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం కలదు. శని అష్టమంలో ఉండటం అంత తక్కువగా అంచనా వేయవద్దు. శనికి పరిహారాలు తప్పకుండా చేసుకోవాలి. ఇక గురువు లాభస్థానంలో ఉండి పంచమాన్ని, సప్తమాన్ని చూస్తున్నాడు కావున ఈ సంవత్సరము వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ నవమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు లాభస్థానంలో ఉండటం వలన శుభంగా ఉండును. ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం కలదు. ఏదైనా అమ్మకానికి పెట్టినప్పుడు దానికి తగినటువంటి గిట్టుబాటు ధర వచ్చే అవకాశం కలదు. ఇది ఈ సంవత్సరం మొత్తము ఈ కర్కాటక లగ్నం వారికి ఉండే శుభ ఫలితంగా చెప్పవచ్చును. చేసే వ్యాపారాల్లో లాభాలు ఉండే అవకాశం కలదు. ఇక సంతానం కొరకు ప్రయత్నం చేసేవారికి ఈ నెల మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చును. ఎందుకనగా కుజుడు, గురువు ఇద్దరు పంచమాన్ని శుభులుగా చూస్తున్నారు కావున సంతానం కోరుకునే వారికి ఇది అనుకూల సమయంగా చెప్పవచ్చును. ఇక విదేశీ ప్రయాణములకు ప్రయత్నం చేసేవారికి ఈ సమయం అనుకూల సమయంగా చెప్పవచ్చును. పంచమాధిపతి అయిన కుజుడు పంచమాన్ని చూడటం వలన విద్యార్థులకు విద్యలో అనుకూలంగా ఉండును. వీరు పరీక్షల్లో ఉత్తీర్ణులవుదురు. వీరు రాసే పరీక్షలు శుభంగా ఉండును. ఉద్యోగార్థులకు ఇంటర్వ్యూల్లో కలిసి వచ్చే అవకాశం కలదు. ఇక మీ వాక్కు ఫలించే అవకాశం కలదు. మాట పలుకుబడి పెరిగే అవకాశం కలదు. శని బుధులకు పరిహారాలు చేసుకున్న పై విషయాల్లో ఆటంకాలు లేకుండా శుభంగా ఉండును. ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉండకపోవచ్చు. కానీ రవి, శుక్రులు లగ్నంలో ఉండటం వలన ఇమ్యూనిటీ పవర్ తగ్గే అవకాశం కలదు. బలవర్ధకమైన ఆహారం తీసుకున్న శుభంగా ఉండును. ఇక ఈ కర్కాటక లగ్న జాతకులు పాపగ్రహాలైనటువంటి శని, బుధ, శుక్ర, రవి ఈ గ్రహాలలో ఏ గ్రహం దశ కాకుంటే ఆ గ్రహానికి తప్పకుండా పరిహారాలు చేసుకోవాలని సూచన. ఇంకా శుక్రుడు ద్వితీయంలో ఉండి అష్టమాన్ని చూడడం వలన అగ్ని వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. స్త్రీలు వంటలు చేసేప్పుడు ముఖ్యంగా అగ్ని వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రయాణాల్లో ఇబ్బందులు, వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది కాబట్టి వాహనం నడిపే సమయంలో నిర్లక్ష్యం పనికిరాదు. కావున ఈ కర్కాటక లగ్నం వారు శని, బుధ, శుక్ర, రవి దశలు కాకపోతే లేకున్నా శని, బుధ, రవి
శుక్రుల భుక్తులు నడుస్తున్న ఈ గ్రహములకు పరిహారములు చేసుకున్న శుభంగా ఉండును. ముఖ్యంగా శనికి నువ్వులు నల్లని వస్త్రము, బుధునికి పెసర్లు ఆకుపచ్చని వస్త్రము, శుక్రునికి బొబ్బెర్లు తెల్లని వస్త్రము, మరియు రవికి గోధుమలు ఎర్రని వస్త్రము దానం చేసిన శుభంగా ఉండును. శుభం. శ్రీ వెంకటేశ్వర వాస్తు జ్యోతిషాలయము మాస ఫలితాల్లో భాగంగా సూర్యుడు జూలై 16 నుండి ఆగస్టు 16 వరకు కర్కాటక సంచార అనుసరించి సింహలగ్నం వారికి మాస ఫలితాలు తెలుసుకుందాము. ఈ సింహలగ్నం వారికి దశమ స్థానములో గురువు కుజుడు ఉండటం వలన శుభంగా ఉంటుంది. చేసే వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో మంచి పురోగతి సాధిస్తారు. చేసే వృత్తి విషయంలో కూడా అనుకూలంగా ఉంటుందని తెలపవచ్చును. స్థిరాస్తులు కొనుగోలు విషయంలో నూతనంగా గృహాలు కొనుక్కునే వారికి ఈ సమయము మంచి సమయంగా చెప్పవచ్చును. నూతనంగా వాహనాలు కొనుగోలు చేసేవారికి కూడా ఇది మంచి సమయంగా చెప్పవచ్చును. ఈ గురు కుజుల వలన గృహములో అనుకూలత, కుటుంబంలో మంచి అనుకూలత లభించును. ఇక నూతనంగా ఆభరణాలు తీసుకునే వారికి కూడా ఇది మంచి సమయంగా చెప్పవచ్చును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు, నూతనంగా ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి సఫలమయ్యే అవకాశము, ప్రభుత్వ ఉద్యోగము లభించే అవకాశము, ఉద్యోగస్తులకు టీం వర్క్తో మంచి అనుకూలత కలిగే అవకాశం కలదు. ఇక విద్యార్థులకు ఇది మంచి సమయంగా చెప్పవచ్చును. విద్యార్థులకు పరీక్షల్లో ఉత్తీర్ణత, విద్యలో మంచి అనుకూలము, విదేశీ ప్రయాణాలకు ప్రయత్నం చేసేవారికి ఇంటర్వ్యూలో అనుకూలత, విదేశీ ప్రయాణము సఫలమయ్యే అవకాశం కలదు. ఇక గురు రవిలు ఇద్దరు కూడా శత్రు రోగ రుణ స్థానాన్ని చూడటం వలన శత్రువుల నుండి ఇబ్బందులు లేకుండా ఉండుట, కోర్టు కేసుల్లో పురోగతి లభించుట, ఇక ఏదైనా ఆరోగ్య సమస్య గురించి డాక్టర్ను సంప్రదించాల్సి వస్తే ఇది మంచి సమయంగా చెప్పవచ్చును. ఎందుకనగా గురు రవిలు శుభగ్రహాలుగా షష్టమ స్థానాన్ని చూడటం వలన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ను సంప్రదించిన వారి ఆరోగ్య సమస్య తీరును, తగిన వైద్యము జరిగే అవకాశం కలదు. అట్లాగే రుణాల కొరకు ప్రయత్నించే వారికి రుణాలు లభిస్తాయి. అట్లాగే పాత బాకీలు వసూలయ్యేందుకు ఇది మంచి సమయంగా చెప్పవచ్చును. శత్రువులపై పైచేయి లభిస్తుంది. శత్రువులపై మీకు పైచేయి లభిస్తుంది. మీ వాక్కు ఫలిస్తుంది. మధ్యవర్తిగా మంచిగా రాణిస్తారు. కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. దశమ స్థానంలో కుజగురులు ఉండడము ఇది మంచి యోగంగా చెప్పవచ్చును. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చును. ఇక శని సప్తమ స్థానంలో ఉండి భాగ్యస్థానాన్ని చూడడం వలన వచ్చిన ధనము వృధాగా ఖర్చయ్యే అవకాశము కలదు. దగ్గరకు వచ్చిన అవకాశాలు చేజార్చుకోవడము జరుగుతున్నది. అవకాశాలు దగ్గరికి వచ్చిపోయే అవకాశం కలదు.
కాబట్టి శనికి పరిహారాలు చేసుకున్న శుభంగా ఉండును. ఇక లగ్నములో బుధ శుక్రులు ఉండి సప్తమాన్ని చూడడము, సప్తమలో శని ఉండటం వలన పార్ట్నర్షిప్లో ఇబ్బందులు ఏర్పడము, అట్లాగే ఆహార విహార నిద్రల్లో ఇబ్బందులు ఏర్పడము, భార్యాభర్తల మధ్య కుటుంబంలో సమస్యలు పెరిగే అవకాశము ఎక్కువగా ఉన్నది. కాబట్టి శుక్ర బుధ శనులకు పరిహారాలు చేసుకున్న ఈ ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. ఇక శుక్రుడు లగ్నంలో ఉండి సప్తమాన్ని చూడడం వలన అగ్ని సంబంధించిన ఫైర్ వర్క్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరిగే అవకాశము, అగ్ని వలన ప్రమాదాలు జరిగే అవకాశము ఎక్కువగా కలదు. కాబట్టి గృహిణులు వంటలు చేసే సమయంలో మరియు అగ్నికి దగ్గరగా పనిచేసేవారు తగు జాగ్రత్తగా ఉండవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. ఈ విధంగా శని బుధ శుక్ర దశలు కానివారు, శని బుధ శుక్రుల భుక్తులు నడిచేవారు శనికి బుధునికి శుక్రునికి పరిహారాలు చేసుకోవడము ఎంతైనా అవసరము. శనికి నల్లని నువ్వులు, నల్లని వస్త్రము, బుధునికి పెసర్లు, ఆకుపచ్చ రంగు వస్త్రము, శుక్రునికి బొబ్బెర్లు, తెల్లని వస్త్రము దానం చేయడము, విష్ణు సహస్రనామ పారాయణము, ఆంజనేయ స్వామి దర్శనము, విష్ణు దేవాలయ దర్శనము, వెంకటేశ్వర స్వామికి పూజలు చేసుకోవడం వలన ఈ సింహలగ్నం వారికి ఈ నెలలో ఈ శని బుధ శుక్రుల దోషము తొలగి గురుకుజులు ఇచ్చే, లగ్నాధిపతి అయిన రవి ఇచ్చే శుభ ఫలితాలు పొందుతారు. శుభం. శ్రీ వెంకటేశ్వర వాస్తు జ్యోతిషాలయం వారి మాస ఫలితాల్లో భాగంగా సూర్యుడు జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు కర్కాటక సంచారం వలన కన్యా లగ్నం వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాము. ఈ కన్యా లగ్నం వారికి 6వ స్థానములో శని చాలా బలవంతుడు, శుభుడు. శత్రురోగ రుణ స్థానాల్లో శని బలంగా ఉండి అష్టమ స్థానాన్ని, తృతీయ స్థానాన్ని శని బలంగా చూస్తున్నాడు. కాబట్టి ఆరోగ్య విషయంలో శుభంగా ఉంటుంది. కోర్టు కేసుల్లో అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశము కలదు. శత్రురోగ రుణ స్థానాల్లో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ నెల శుభంగా ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. రావలసిన మొండి బాకీలు వసూలవుతాయి. వడ్డీ వ్యాపారులకు, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చును. కోర్టులో కేసులు ఉన్నవారు ఈ సమయంలో కోర్టు కేసులు నెగ్గే అవకాశము ఎక్కువగా కలదు. ఇన్సూరెన్స్ రంగంలో ఉన్నవారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక గురువు నవమ భాగ్యస్థానంలో ఉండి లగ్నాన్ని, పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. ఇది అంత మంచిది కాదు. లగ్నాన్ని చూడడం వలన ఆరోగ్య సమస్యలు, ఇమ్యూనిటీ పవర్ తగ్గడము, పంచమాన్ని చూడడం వలన పిల్లలు మాట వినకపోవడము, చేసే ఆలోచనల్లో ఇబ్బందులు ఏర్పడే అవకాశం కలదు. అలాగే భాగ్యస్థానంలో ఉండడం వలన నిల్వధనము తగ్గిపోవడము, అదృష్టం కలిసి రాకపోవడము, అవకాశాలు దగ్గర దాకా వచ్చి చేయి జారిపోవడము జరిగే అవకాశము కలదు. కావున గురుదశ కాకపోతే గురువుకు పరిహారాలు చేసుకున్న శుభంగా ఉంటుంది. కుజుడు కూడా నవమ భాగ్యస్థానంలో ఉండటం వలన
దొంగ సాధువుల వలన మోసపోయే అవకాశము కలదు. మరియు తీర్థయాత్రలు చేసేవారికి కాస్త ఇబ్బందులు కలిగే అవకాశం కలదు. కావున గురుకుజులకు పరిహారాలు చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. ఇక సూర్యుడు పాపిగా లాభస్థానములో ఉండటం వలన వ్యాపారస్తులకు వ్యాపారాల్లో లాభాలు తగ్గడము, పంచమాన్ని చూడటం వలన పిల్లలు మాట వినకపోవడము, ఏదైనా కొత్త విషయాలు నేర్చుకునే విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడము, విద్య వంట పట్టకపోవడం జరిగే అవకాశం కలదు. కావున సూర్యదశ కాకపోతే సూర్యునికి పరిహారాలు చేసుకున్న పై ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం కలదు. ఇక బుధుడు వ్యయంలో ఉండి షష్టమ శత్రురోగ రుణ స్థానాన్ని చూడటం వలన శుభంగా ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేసే వారికి, వ్యాపారస్తులకు, డాక్టర్లకు, లాయర్లకు ఇది మంచి సమయంగా చెప్పవచ్చును. వ్యాపారస్తులకు వారి మొండి బాకీలు వసూలవుతాయి. అట్లాగే వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశము కలదు. ఇక వ్యాధిగ్రస్తులకు మంచి వైద్యులు దొరికి మంచి వైద్యం అందే అవకాశము ఈ నెలలో కలదు. ఇక లాయర్లకు కోర్టుల్లో విజయాలు, కోర్టు కేసులున్న వారికి మంచి లాయర్లు దొరికే అవకాశం కలదు. ముఖ్యంగా గురు, రవి, కుజ దశలు కాకపోతే వీరికి పరిహారాలు చేసుకుంటే పై ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం కలదు. కావున ఈ కర్కాటక లగ్నం వారు గురు, కుజ, రవి దశలు కానివారు, గురు, కుజ, రవి భుక్తులు నడుస్తున్నవారు గురు, కుజ, రవిలకు పరిహారాలు చేసుకోవడము, గురువుకు శనిగలు, పసుపు రంగు వస్త్రము, కుజునికి ఎర్రని వస్త్రము, కందులు, రవికి గోధుమలు, ఎర్రని వస్త్రము దానము చేసిన, ఈ విధంగా గురు, కుజ, రవిలకు పరిహారాలు చేసుకున్న ఈ శని, బుధ, శుక్రుల వల్ల కలిగే శుభ ఫలితాలు కలిగి శుభంగా ఉంటుంది. శుభం.